ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి 1 అందరూ కూడా సంవత్సరాది నూతన సంవత్సరం అని చెప్పుకుంటూ ఉంటారండి నేటి జనరేషన్ అంతా కూడా. కాకపోతే మనకు ఉగాది నాడే కొత్త సంవత్సరము, ఈ రోజే మనం నూతన సంవత్సరంగా జరుపుకోవాలి. ఎవరో బ్రిటిష్ వారు అంటగట్టినటువంటి ఆ యొక్క జనవరి 1వ తారీఖును మనము ఎలా కూడా ఈ యొక్క నూతన సంవత్సరంగా జరుపుకోకూడదు. అది మన సాంప్రదాయము కాదు, మన ఆచార ధర్మము కాదు. ఎందుకోసం అంటే ఈ రోజు నుండే మనకు సంవత్సరం మొదలవుతుంది, ఈ రోజు నుండే మనకు సృష్టి ఆరంభం జరిగిందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. నా పేరు మాధవాచార్యులు, మైదుకూరు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులుగా ఉంటున్నాను. ఈరోజు మనము ఉగాది నాడు ఈ సంవత్సరం అంతా కూడా మేషాది మీనం వరకు 12 రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతూ ఉన్నాము. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి మీ సలహాలు సూచనలు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయగలరు. మనము మేషరాశి వారి యొక్క రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్య పూజిత 5, అవమానం 7గా చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా అన్ని విధాలుగా చాలా మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారందరూ చేసేటువంటి ఏ పనైనా విజయాన్ని సాధిస్తారు. చేసేటువంటి కార్యంలో మంచి నిపుణత అంటే మంచి నైపుణ్యాన్ని వీరు చూపించగలుగుతారు. ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు ఇతరులను గుర్తించడం వల్ల మీకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు మీరు పొందగలుగుతారు. మీ జీవనం కూడా చాలా లాభాలుగా ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి పనిలో మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి. పైకి మీరు ఎంత ధైర్యంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ లోపల మాత్రము కొద్దిగా పిరికితనంగా భయంగానే ఉంటారు. దీన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండడం మంచిది. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పెద్దలతో కలిసేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ గృహంలో మంచి శుభ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం మీరు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యంగా ఉంటారు ఈ సంవత్సరం మీరందరూ కూడా. ఇక శత్రువులైనా కూడా మీకు మిత్రులుగా సహకరించి మీ కార్యక్రమంలో మీరు ముందుకు సాగిపోగలుగుతారు. మీరు చేసేటువంటి పనులన్నీ జయించగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరము ఏవైనా గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉన్నా అవన్నీ పూర్తిగా మీరు విజయం సాధించగలుగుతారు. సుఖశాంతులతో చక్కగా ఉండగలుగుతారు ఈ సంవత్సరం మేషరాశి వారు. ఇక ఈ సంవత్సరము మనము ఉద్యోగస్తులను మేషరాశి వారిలో చూసినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఇది చాలా మంచి కాలం అనే చెప్పుకోవాలి. యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి కూడా బాగుంటుంది. కాకపోతే స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్లు కలిగేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా కొద్దిగా నిరాశగానే ఉందని చెప్పుకోవాలి. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఈ సంవత్సరం వారికి ఉంది. ఇక విద్యార్థులకు చూసినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. గురుబలం వల్ల మంచి జ్ఞాపక శక్తి లభిస్తూ ఉంటుంది వారికి. అంతేకాకుండా ఏవైనా ఎంట్రన్స్ పరీక్షలు రాసినప్పటికీ వారు మంచి సీట్లు సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంది. చాలా బాగుంటుందని, క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక వ్యవసాయదారులకు చూసినట్లయితే ఈ సంవత్సరం 2 పంటలు కూడా వారికి చేతికి అందుతాయని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది వారికి. చేపలు వంటివి చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కాకపోతే పంట తోటలో వేసేటువంటి వారికి మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ సంవత్సరం వ్యాపారస్తులను చూసినట్లయితే వారికి కూడా మంచి అవకాశం ఉన్నట్టే చెప్పుకోవాలి. మంచి లాభాలు కూడా చేకూరుతాయి. వెండి బంగారు వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రము స్వల్పంగా నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం స్త్రీలను మనం చూసినట్లయితే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి అనేది ఉండదు. కొద్దిగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాల వంటివి కూడా వస్తూ ఉంటాయి. రాజీ పట్టుట చాలా మంచిదనే చెప్తూ ఉంటాను నేను. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము స్త్రీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగానే ఉండమని అయితే నేను చెబుతానండి. ఇక మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఇద్దరిని మనం గమనించినట్లయితే వీరికి నరఘోష అధికంగా ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కావున మీరందరూ కూడా తప్పకుండా మాస శివరాత్రి నాడు కానీ
ఏదైనా సోమవారం నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేపిస్తూ ఉండండి, తద్వారా మంచి జరుగుతుంది. నరఘోష యంత్రాన్ని కూడా మీరు ధరించండి, అది కూడా మీకు మంచి మేలు చేకూరుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం మేషరాశి వారికి.